జయా ఆయన పేరెత్తడానికైనా అర్హత ఉందా నీకు? ఆయన కడుపున చెడబుట్టావు. చిన్నాన్న కొడుకునే నువ్వు ఇంత సిగ్గుమాలను పనిచేసినా సహించాను. నేను ఇంటికి రానిచ్చాను. అదే నాన్నైతేనా అక్కడే నరికి పోగులు పోసేవాడు. చిన్నాన్న నాన్న అయితే ఎన్నడూ అలా చేయడు. తొందరపడి ఇన్ని మాటలండి. నా మనసు తెలుసుకునేవాడు, నా కోరిక మన్నించేవాడు. ఏమిటి నీ కోరిక? పరాయి మగాడితో పట్టపగలు బరితెగించి తిరగడమా? ఆయన నీకు పరాయవాడు కావచ్చు, నాకు కాదు. ఆయన నా భర్త, నాకు కాబోయే భర్త. జయ, ఏమిటి నువ్వు అంటున్నది? నువ్వు ఆ కుమారుని పెళ్లి చేసుకుంటావు? ఏ చేసుకోకూడదా? జయ, ఆవేశంతో మాట్లాడుతున్నావా? ముందు వెనక ఆలోచించావా? నిన్ను అతను ఆఖరి వరకు ఏలుకుంటాడా? లేదమ్మా, లేదు. అతని సంగతి నీకు తెలియదు. నాకు కాదు చిన్నాన్న, నీకే తెలియదు.